తణుకు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఎరగవరం మండలం ర్యాలింగ్ శుక్రవారం తోటలో 30 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనుల నిమిత్తం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎరగవరం మండలం టీడీపీ పార్టీ అధ్యక్షులు గూడూరు నాగరాజు, ఎక్స్ జెడ్పీటీసీ ఎస్సీ సెల్ అధ్యక్షులు చుక్కా సాయిబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏబ్రోలు స్వరాజ్యం, ఏఈ చక్రధర్ రాలింగి, టీడీపీ పార్టీ అధ్యక్షులు కామన రాంబాబు, సెక్రటరీ బొట్టబోయి నాగేశ్వరరావు, జనసేన సెక్రటరీలు వంగిన శ్రీను, పసుపులేటి గణేష్, బీజేపీ నాయకులు సిరిగినీడి గాంధీ సొసైటీ అధ్యక్షులు అడ్డాల మెంటారావు, ఎక్స్ ఎంపీటీసీ కామన ఏడుకొండలు, టీడీపీ పార్టీ ఉపాధ్యక్షులు సరాకుల నాగరాజు, పార్టీ నాయకులు చీలి అశోక్, విద్యా కమిటీ చైర్మన్ తానబోయిన వెంకటేశ్వరరావు, బొక్క మునేశ్వరరావు, గ్రామ సచివాలయ వివిధ తదితరులు పాల్గొన్నారు. చుక్కావారి తోట రోడ్డు నిర్మాణం విషయమై శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. మరి ముఖ్యంగా ఇది మంచి ప్రభుత్వం, అభివృద్ధిని సంక్షేమాన్ని ఆకాంక్షించేటువంటి ప్రభుత్వం. ఇది కూటమి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. మరి అభివృద్ధి ప్రదాత, నిస్వార్థపరుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మా ఆర్మిల్లి రాధాకృష్ణ గారి యొక్క ఆశయంతో, ఆలోచన విధానంతో ఎన్నో సంవత్సరాల నుంచి మరి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఈ సమస్య, రోడ్డు సమస్య, చుక్కవారి తోట రోడ్డు సమస్య 2014లో ఆయన అధికారం చేపట్టినప్పుడు మరి ఈ రోడ్డు నిర్మాణం జరిగింది. అయితే మరి కూటమి ప్రభుత్వం మరలా అధికారము పునర్నిర్మాణం అనేటువంటిది రోడ్డు శంకుస్థాపన మరి కార్యక్రమం జరిగింది. గత ప్రభుత్వం ఈ యొక్క గ్రామాల్ని విస్మరించి ఎటు మార్గాలు వెళ్ళినప్పటికీ కూడా సరైనటువంటి రోడ్డు నిర్మాణం పనులు చేపట్టకుండా డ్రైనేజీ వ్యవస్థను కూడా నిర్యోగం చేసి అభివృద్ధిని సంక్షేమాన్ని తూట్లు పొడిచేటువంటి గత ప్రభుత్వం మరి సంక్షేమ అభివృద్ధి అనేటువంటిది రాలింగి గ్రామంలో జరగలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే మరి 30 లక్షల రూపాయలు విలువైనటువంటి తారు రోడ్డు నిర్మాణం, ఎన్ఆర్జీఎస్ తోటి తారు రోడ్డు నిర్మాణం అనేటువంటిది ఇమీడియట్ గా మా ఆర్మిల్లి రాధాకృష్ణ గారి యొక్క ఆశయాలతో నిర్మాణం అనేటువంటిది ముందుకు కొనసాగుతుంది. ఈ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అభివృద్ధి ప్రభుత్వం. ఓ పక్కనే మరి సూపర్ 6 లో భాగంగా ఒక్కొక్క కార్యక్రమం ఇచ్చినటువంటి మాట ప్రకారం పెన్షన్లు పెంపైనటువంటి జరిగింది. అలాగే మహిళలకి మరి అందించడం జరిగింది. అలాగే రైతుల యొక్క దృష్టిలో పెట్టుకుని మరి రైతు యొక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఒక పక్కనే నిరుద్యోగ యువతకి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ప్రభుత్వంగా ఈ రోజు నుంచి మంచి ప్రభుత్వంగా మనం భావిస్తున్నాం, చూస్తున్నాం. ప్రజల యొక్క మనోభావాలను బట్టి మరి పనిచేసేటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి ముఖ్యంగా ఈ తణుకు నియోజకవర్గంలో అభివృద్ధి ప్రదాతగా కొనసాగుతున్నటువంటి ఆర్మిల్లి రాధాకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమానికి మరి హాజరైనటువంటి కూటమి సభ్యులకి, అలాగే తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుల వారికి, అలాగే మరి ర్యాలింగి గ్రామ పార్టీ అధ్యక్షుల వారికి అందరికీ కూడా కూటమి మరి భాగమైనటువంటి జనసేన పార్టీ అధ్యక్షుల వారికి, అలాగే బీజేపీ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇది మంచి ప్రభుత్వం, ఇది అందరి ప్రభుత్వం, మహిళా సంక్షేమ ప్రభుత్వం, మహిళా అభివృద్ధి ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమ ప్రభుత్వం, అలాగే యువత యొక్క నిరుద్యోగ అభివృద్ధిని పెంపొందించేటువంటి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం అని సభాముఖంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై కూటమి ప్రభుత్వం నాయకత్వం, కూటమి ప్రభుత్వం నాయకత్వం, కూటమి ప్రభుత్వం నాయకత్వం.